ఆంధ్రప్రదేశ్లో పోలీస్ బాస్ల ట్రాన్స్ఫర్స్ యా అంటే మరీ మితిమీరిపోయారు జగన్ భక్త ఐపీఎస్లు అని చెప్పేసి ఎవరి భక్తి వాళ్ళది అనుకోండి. ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా జగన్ భక్తులు, చంద్ర భక్తులు, వీళ్ళు ఏకంగా రెండు మీడియాలు అయితే ఏకంగా ట్యాగ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే నేను చెప్తున్నా బాగా. అంటే దిస్ అప్లైడ్ ఈవెంట్ ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన అప్పుడు 2019లో ఆయన్ని కూడా పక్కన పెట్టారు. ఆ టైంలో ఆయన్ని అప్పుడు డీజీపీ ఠాకూర్ని కూడా పక్కన పెట్టారు. సో వాళ్ళుంటే వీళ్ళు, వీళ్ళుంటే వాళ్ళు అని అంటే అంత మితిమీరి ఏమన్నా కనిపించిందా అండి మీకు? ఎస్ వాసుదేవ్, ఇప్పుడు ప్రాబ్లం మాలాంటి వాళ్ళకు లేకపోతే మన చర్చలకు వచ్చేది అదే. ఇప్పుడు ఒకటే కొలబద్ద వర్తింపజేస్తే ఒకటే వర్తింపజేయాలి తప్ప ఒకటైతే చాలా కరెక్ట్, ఒకటైతే చాలా తప్పు. ఇప్పుడు ఉదాహరణ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం శృతి మించిందని ఎంత తీవ్రమైన ఆగ్రహం చేశాడో. ఐ నెవర్ హార్డ్ ఎ చీఫ్ మినిస్టర్ గోయింగ్ టు ఎలక్షన్ ఆఫీస్. అవన్నీ కూడా చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం మీద. ఆ తర్వాత ఆయన సమయానుకూలంగా ఇటు వచ్చారు, కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గురించే కదా అప్పుడు వీళ్ళు గొడవ చేసిందంతా. వీఆర్ డిస్కసింగ్ ఆ సమయంలో క్యాబినెట్ సమావేశం అంటే నన్ను పట్టించుకోలేదు ముఖ్యమంత్రిని వెళ్ళి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. నిజంగా ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు నేను భక్తుల గురించి మాట్లాడతా. ఏ భక్తులైనా సరే, మనకేం అసలు భక్తి లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగినప్పుడు తగిన భద్రతా ఏర్పాట్లలో విఫలమైనందుకు చేశారు ఆయన, అంతే కదండి. అలాగే ప్రధాని మోదీ వచ్చినప్పుడు సభ అది విఫలమైనందుకు, చూడనందుకు, రెండింటికి కలిపి ఇంటెలిజెన్స్ చీఫ్ను. ఇప్పుడు జగన్ మీద జరిగింది డ్రామా అనే భావించేటైతే డ్రామాను అదుపు చేయలేకపోయినందుకు చేశారని మనం భావించాలా? అది చెప్పాలి ఆ విషయం. అదే కదా డ్రామా థియరీ. ఏమవుతుంది నేను అనేది ఏంటంటే రాజకీయ అవసరం అంతే కదా, అంతే కదా. మరి అంటే ఇప్పుడు లేకపోతే డ్రామాను కనిపెట్టినందుకు చేశారని ఇంకా దానికి ఏం ముగింపు లేదు. అది ఎంతైనా పెంచుకుంటూ పోవచ్చు. నేను ఆ రోజే చెప్పే కదా, సెల్ఫ్ గోల్ అని ఒక పరిధికి మించి కనీసంగా జరగకముందే ఆరోపణలు వీటన్నిటితో గుప్పించుకుంటూ వస్తే అది ఇలాగే అవుతుంది. ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టారు కాబట్టి ఇక మీద వచ్చే పోలీసు అధికారులు చాలా బాగున్నారని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకదాన్ని శృతి మించి పొగిడినా, శృతి మించి తిట్టినా తర్వాత జరిగే వాటిని మీరు ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి ఈ హెడ్డింగులు పెట్టిన వాళ్ళందరూ అది చేస్తారో లేదో నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ నాట్ షూర్. నాకేం తెలుసు మీరు ఏ అధికారిని నియమిస్తారో, ఆ అధికారి ఎలా ప్రవర్తిస్తారో, ఆయన ఎవరి పేర్లు అంతే కదండి. 3 పేర్లలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మీరు చేసిన తర్వాత మొన్న ఏమన్నారు, మొన్న ఇదే జరిగింది. ఏమని అక్కడ 5 ఎస్పీలను 3-4 కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పేర్లు సరిగ్గా పంపించలేదు. ఈ పేర్లని జగన్ గా మళ్ళీ పేర్ల మీద కూడా అంటే ఎక్కడో ఒక చోట సమ్వేర్ ఎగ్జిక్యూటివ్కైనా, మీడియాకైనా, ఏది అఫీషియల్స్కైనా, ఎలక్షన్ కమిషన్కైనా కొలబద్ద ఒకటి ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా వాళ్ళ అధికారం ప్రకారం చేశారు. ఏం జరుగుతుందో జరుగుతుంది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మాకు నచ్చిన వాళ్ళే కావాలి అంటే ఆ నచ్చిన వాళ్ళు అలాగా ఉంటారో లేదో. ఇప్పుడు నాకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ది వే హీ వాజ్ హంటెడ్ బోత్ ఫస్ట్ బై చంద్రబాబు నాయుడు అండ్ లాటర్ హీ వాజ్ సెట్ అవుట్ బై జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నాకు పర్సనల్గా హోల్డ్ నథింగ్ అగైనెస్ట్ హిమ్. కాబట్టి అది ప్రాబ్లం కాదు. కాబట్టి పర్సనల్ యాంగిల్ ఎప్పుడు ఉండకూడదండి ఇటువంటి వాటి మీద. రాజ్యాంగం ఇప్పుడు ఈరోజు నామినేషన్లు వేశారండి అందరూ. గుంటూరులో ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ రిచెస్ట్ క్యాండిడేట్ అనేది యాజ్ పర్ రిపోర్ట్స్ ఇచ్చిన దాని ప్రకారం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాంట్లో అప్పులు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి. అప్పులు అని అవన్నీ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి వచ్చినట్టుగా అప్పులు చూపించారు. అంటే బహుశా అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో లోన్స్ కేటగిరీ కిందకి చూపించి ఉండొచ్చు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో. ఇంకా మూడోది జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఫలానాది లేదని ఎవరో కొంతమంది కామెంట్స్ చేసినట్టుగా కూడా నేను చూసాను. ఆయన ఆస్తుల విలువని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూశారు. ఓకే. ఇంకా 4వది ఈరోజు ఒక పెద్ద పత్రిక ఎడిటోరియల్ రాసింది. జగన్మోహన్ రెడ్డి చాలా కేసులు ఉన్నాయి, బెయిల్ మీద బయట ఉన్నాడు, పాలిస్తున్నాడు, ఈ దేశంలో నేర రాజ్యానికి ఆయన ప్రతినిధిగా ఉన్నాడని కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీదే ఉన్నాడు. మీరు డబల్ స్టాండర్డ్ అనేది ఎక్కడ వస్తుందంటే ఒక 4 కేసులు ఎక్కువ, 4 తక్కువ, లేకపోతే అవి నిజమని మీరు నమ్ముతారా, ఇవి నిజమైన, అది మీకు సంబంధించింది. చట్టానికి